కరీంనగర్ గోల్డ్ షాప్ చోరీ కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. చోరీకి పాల్పడింది బీహార్ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో దోపిడీలు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లకు పాల్పడిన గ్యాంగే కరీంనగర్ లో చోరీ చేసినట్టుగా విచారణలో తేలింది. ఈ గోల్డ్ థీఫ్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా నెట్వర్క్ రన్ చేస్తున్నట్టుగా విచారణలో తెలిసింది. కరీంనగర్ చోరీ ఘటనలో 5 కాదు 6 నిందితులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. 5 దొంగలను 6వ వ్యక్తి తప్పించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. జులై సినిమా మాదిరిగా పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఆధారాలు వదిలి వెళ్లారు నిందితులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ చేస్తారు. సతీష్. మాధవి, కరీంనగర్లో జరిగిన పిఎంఏ జ్యువెలర్స్ సంబంధించి కేసు దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికీ 5 రోజులు వస్తుంది. దొంగల ఆచూకీ కనుగొనేందుకు పోలీసు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరొక వైపు దొంగలు ఏ మార్గం గుండా వచ్చారు, ఎక్కడ బస చేశారు, ఎన్ని రోజుల పాటు ఈ రెక్కి నిర్వహించారు అనే అంశంపైన పోలీసుల విచారణ వేగవంతమైంది. వీళ్ళు ముందస్తుగా పెద్దపల్లి నుంచే కరీంనగర్ జ్యువెలర్స్ షాప్కు సంబంధించినటువంటి దొంగతనానికి భారీ స్కెచ్ వేసినట్టుగా అర్థమవుతుంది. మార్చి 27న ఇటు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో ఈ దొంగల ముఠా బస చేసినట్లుగా సీసీ ఫుటేజ్ ఆధారాలు లభించాయి. ఆ తర్వాత మరొకసారి ఏప్రిల్ చివరి వారంలో ఈ దొంగల ముఠా పరమేశ్వర లాడ్జికి వచ్చారు. అక్కడ నుంచి ఈ పిఎంజే జ్యువెలర్స్ సంబంధించినటువంటి రాబరీకి స్కెచ్ వేసినట్లుగా అర్థమవుతుంది. అయితే పిఎంజే జ్యువెలరీ చోరీ చేసిన తర్వాత పరారి కావడానికి కావచ్చు, అక్కడ నుంచి దొంగతనం రావడం కావచ్చు, ఇదంతా కూడా కొంత పోలీసు నిఘా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి దొంగతనం చేయడం సాధ్యపడదు. కాబట్టి ఇటు ధర్మపురికి మకాం మార్చినట్టుగా తెలుస్తుంది. ధర్మపురి లోని విజయలక్ష్మి లాడ్జ్లో బస్ చేశారు. అక్కడ నుంచి దొంగతనానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా లభించింది. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి పైన, జార్ఖండ్ సంబంధించినటువంటి వ్యక్తి పైన లాడ్జ్ అద్దెకు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే గుర్తింపు కార్డు ఏదైతే ఆధార్ కార్డు ఇచ్చారో లాడ్జ్లో అది కూడా కొంత మార్పింగ్ చేసి ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అది కూడా నకిలీ ఆధార్ కార్డుగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే బీహార్ థీఫ్ గ్యాంగ్ ఈ దొంగతనానికి పాల్పడిన నేపథ్యంలో ఈ దొంగల ముఠా 5 అని చెప్పి అందరూ భావించారు. కానీ 6 వ్యక్తులు ఉన్నట్లుగా అర్థమవుతుంది. 6వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ 5 తప్పించేటువంటి ప్రయత్నం ఆ 6వ వ్యక్తి తీసుకున్నట్టు తెలుస్తుంది. 6వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ 6వ వ్యక్తి ఈ పారిపోయిన 5 దొంగలకు వెహికల్ అరేంజ్ చేయడమే కాదు, వారిని జార్ఖండ్ లేదా ఛత్తీస్గఢ్ తరలి ఉంచి ఉంటాడు. అతనే కీ రోల్ పోషించాడని చెప్పి పోలీసులకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఆ 6వ వ్యక్తి ఎవరనేది కూడా పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. ఏదైతే బీహార్ థీఫ్ గ్యాంగ్గా దొంగతనం చేసినట్లుగా భావిస్తున్నటువంటి పోలీసులు ఈ గ్యాంగ్ సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు. బీహార్ జైలు నుంచే ఈ దొంగలు రాబరీకి ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. కిడ్నాప్లు కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, రాబరీలు కావచ్చు, ఈ దొంగలు ఏదైతే బీహార్ థీఫ్ గ్యాంగ్ ఉందో ఆ థీఫ్ గ్యాంగ్ అంతా కూడా ఆరితేరినటువంటి గ్యాంగ్గా తెలుస్తుంది. వీరు దొంగతనం చేశారంటే ఇక పట్టుబడడం చాలా కష్టం అనేది ఆ పోలీసు వర్గాల్లో కొంతమంది అధికారులు చెప్తున్నారన్నమాట. ప్రస్తుతం అయితే నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి దొంగల ముఠానే ఈ దొంగతనానికి పాల్పడినగా తెలుస్తున్న నేపథ్యంలో వారు పట్టుకునేందుకు మాత్రం ప్రత్యేక బృందాలు వెళ్ళాయి. అయితే వారి దొంగల ఆచూకీ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దొంగలు ఎవరు కూడా పక్కాగా ప్లాన్ చేసే ఈ స్కెచ్ దొంగతనాన్ని పాల్పడినట్టుగా అర్థమవుతుంది. మనం సినిమా తరహాలో జూలై సినిమాలో విలన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక దొంగతనం చేసే ముందు పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేస్తూ దొంగతనాన్ని పాల్పడతాడు. అదే తరహాలో పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే దొంగలు ప్లాన్గా వ్యవహరిస్తున్నారు, తెలివిగా వ్యవహరిస్తూ పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ముందుగా ఒక బ్యాగ్ వదిలిపెట్టారు. వారు మహారాష్ట్రకు సంబంధించిన ఒక బ్యాగ్ వదిలిపెట్టడంతో అది మహారాష్ట్రకు సంబంధించినటువంటి గ్యాంగ్గా మొదటగా భావించారు. ఆ తర్వాత ఒక బైక్ వదిలిపెట్టిపోవడం జరిగింది. ఆ బైక్ కూడా ధర్మపురి ప్రాంతంలో వదిలిపెట్టారు. అది ధర్మపురి మార్గాన పారిపోయి ఉంటారని చెప్పి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ గ్యాంగ్ ఖచ్చితంగా పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేస్తూ తమ ఎంచుకున్న మార్గంలో పారిపోయినట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే మొత్తం 6 సభ్యుల గల ముఠా దొంగతనానికి పాల్పడినగా తెలుస్తుంది. గోల్డ్ థీఫ్ ఎవరైతే ఉన్నారో బీహార్ సంబంధించిన గ్యాంగే ఈ దొంగతనాన్ని రాబరీ చేశారో ఆ తర్వాత వారు ఎటు వెళ్ళారు ఏంటనేది మాత్రం ఇంకా కూడా సాంకేతిక పరమైనటువంటి సమాచారాన్ని పోలీసులు సేకరించడం జరుగుతుంది. వారికి ఎవరైనా స్థానికులు సహకరించారా అనే అంశంపైన కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లాలో ఇటు నిన్న రోజున గోదావరికంలో కొంత ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా లాడ్జీలో తనిఖీ చేశారు. ప్రస్తుతం అయితే సీసీ ఫుటేజ్ల సేకరణ అనేది జరుగుతుంది. బీహార్ వెళ్ళినటువంటి పోలీసు బృందాలు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల సహాయంతో దొంగల సంబంధించినటువంటి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. మాధవి, సతీష్, అంటే వీరు ఒక హోటల్లో బస్ చేయడం జరిగింది కదా, అంటే అక్కడ ఎలాంటి వివరాలు సేకరించారు, పోలీసులకు అక్కడ ఎటువంటి ఆధారాలు లభించాయి?
దొంగలు ఎక్కడ కూడా తమ ఆధారాలు నిజమైనటువంటి ఆధారాలు కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టినట్టుగా ప్రస్తుతం అయితే పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అవన్నీ కూడా డమ్మీ, అది కూడా మార్ఫింగ్ చేయడం కావచ్చు, ఆధార్ కార్డు మార్చడం కావచ్చు, నంబర్ ప్లేట్లు మార్చడం కావచ్చు, ఇటువంటి పనులతోనే వారు దొంగతనం చేశారు. ఇక వారు ఇచ్చినటువంటి ఏదైతే బైక్ నెంబర్ ఉందో ఆ బైక్ నెంబర్ కూడా మరొక కారు సంబంధించిన బైక్ కారు నెంబరు, అది దానికి బైక్ అమర్చి దాన్ని కూడా మార్ఫింగ్ ట్యాంపరింగ్ చేసి అమర్చడం జరిగింది. ఎక్కడ కూడా దొంగలు చాలా జాగ్రత్త పడ్డారు. ఎక్కడ కూడా పోలీసులకు క్లూస్ మాత్రం వదలలేదు. తమ ఫేస్ ఐడెంటిటీ మాత్రం వదిలిపెట్టారు. ఆధార్ కార్డు ఇచ్చినటువంటి ఆధార్ కూడా సరైన ఆధార్ కార్డు కాదు అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా పెద్దపల్లిలో ఉన్నటువంటి పరమేశ్వర లాడ్జ్కి సంబంధించినటువంటి ఆ సీసీ ఫుటేజ్ సేకరించడం జరిగింది. ఇటు ధర్మపురిలో ఉన్నటువంటి విజయలక్ష్మి సంబంధించినటువంటి లాడ్జ్కి సంబంధించినటువంటి అక్కడ కూడా ఫుటేజ్లను సేకరించాడు. అక్కడ కూడా ఇచ్చినటువంటి ఆధార్ కార్డులను పోలీసులు పరిశీలన చేస్తున్నారు. అవన్నీ కూడా డమ్మీ ఆధార్ కార్డులుగానే తెలుస్తుంది. జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తుల పేరు మీద ఆధార్ కార్డులు ఇచ్చారు. గతంలో రావడంతో అక్కడ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులుగానే ఆ లాడ్జ్కి సంబంధించిన యజమానులు వారికి లాడ్జ్లో బస్ చేసేందుకు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వీరు ఎక్కడ కూడా ఫోన్పే కానీ సాంకేతికపరమైనటువంటి అంశాలు కానీ ఎక్కడ కూడా పోలీసులకు వదిలి వెళ్ళలేదు. తమ ఫేస్ ఐడెంటిటీ మాత్రం పోలీసులకు వదిలి వెళ్ళి ఛాలెంజ్గా విసిరారని చెప్పుకోవచ్చు. ఇది అంతా గోల్డ్ థీఫ్ గ్యాంగ్, బీహార్ సంబంధించినటువంటి గ్యాంగ్ ఈ రకమైనటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులకు ఉన్న సమాచారం. ఆ గ్యాంగ్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మాత్రం ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో పాటు బీహార్ కావచ్చు, నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దొంగల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్కడ పోలీసుల సహకారంతో దొంగలను పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మాత్రం దొంగలు ఎవరు కూడా పోలీసులకు చిక్కనట్లుగా తెలుస్తుంది. 5 రోజుల క్రితం కేవలం సాంకేతికపరమైనటువంటి ఆధారాలే పోలీసు అధికారులు సేకరించడం జరిగింది. దీంతో దొంగలు ఎక్కడ ఉన్నారు ఏంటనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీకి మాత్రం రాలేదు. ఇది అంతా కూడా బీహార్ గ్యాంగ్ మాత్రం ఈ దొంగతనాన్ని పాల్పడినట్టుగా అర్థమవుతుంది. మాధవి. థ్యాంక్ యూ సతీష్.